అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఆయిల్ కంపెనీస్ పై భారీగా శాంక్షన్స్ విధించారు. దాని వల్ల ఇండియాకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ రష్యా నుంచి ఇంపోర్ట్స్ ని తగ్గించుకుంటున్నాయి. దీని వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. అమెరికా రష్యా టాప్ ఆయిల్ కంపెనీస్ అయిన రోస్ నెఫ్ట్ అండ్ లూక్ ఆయిల్ మీద శాంక్షన్స్ ని ప్రకటించింది. ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల వచ్చిన దెబ్బ. భారతదేశం రోజుకి 1.7 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అది కూడా డిస్కౌంట్ ప్రైస్ లో. కానీ ఇప్పుడు ఆ 40% డిస్కౌంట్ ప్రైస్ ని మనం కోల్పోతున్నాం. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ రిఫైనరీస్ రష్యా నుంచి 80% వరకు ఇంపోర్ట్స్ తగ్గించి ఆల్టర్నేటివ్ గా సౌదీ అరేబియా అండ్ యుఏఈ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్కో బ్యారెల్ కి $12 ఎక్కువ. అంతేకాకుండా రీసెంట్ గా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా భారీగా పెరిగాయి. ఇప్పుడు దీని వల్ల ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ 5 నుంచి 6 రూపాయలు అండ్ డీజిల్ ప్రైసెస్ 6 నుంచి 10 రూపాయల వరకు పెరుగుతాయి. అంతేకాదు బస్సులు అండ్ ట్రక్ ఛార్జెస్ కూడా 15% పెరగనున్నాయి. కూరగాయలు, పాలు, గ్రాసరీస్ 8 నుంచి 12% వరకు ప్రైసెస్ పెరుగుతాయి. అంతేకాదు సిమెంట్, స్టీల్ అండ్ ప్లాస్టిక్ ఉత్పత్తి తగ్గుతుంది. దాని వల్ల చాలా ఉద్యోగాలని రిస్క్ లో ఉన్నాయి.